చైల్డ్హుడ్ ట్రామా అంటే నీకు ఒక పర్సన్గా మనం పెద్దగా డెవలప్ అవ్వడానికి మన బేసిక్ రూట్స్ మన మదర్ ఫాదర్. అక్కడ ఈక్వేషన్ దెబ్బతినింది అంటే నీకు ప్రపంచంతో ఎలా డీల్ చేయాలో తెలియదు. మనకు సైకాలజీ అనే సబ్జెక్టు స్కూల్లో కూడా లేదు, సోషల్ టూల్స్ లేవు. మళ్ళీ ఒక సెక్షువల్ ట్రామా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఐ హ్యావ్ ఆన్ మై హెల్త్. అంటే నీకు ఎవరు సేఫ్ అంటే ఇంట్లో ఫాదరే సేఫ్ కానప్పుడు అంటే నీకు సేఫ్ ఈక్వేషన్ ఫ్రమ్ అ మ్యాన్ తెలీదు. మా ఇంట్లో మొత్తం 5 ఆడపిల్లలం, మమ్మీ డాడీ ఒక్కరే మేల్ ఫిగర్ మా ఇంట్లో. తను కూడా బాగా అబ్యూజివ్, లైక్ చాలా చాలా విధాలుగా అబ్యూజ్ చేశారు. ఇప్పుడు అంత అబ్యూజివ్ బేసిక్ మ్యాన్ ఈక్వేషన్ అలా చూసినప్పుడు ఎనీథింగ్ లెస్ దెన్ అంటే మా నాన్న కన్నా కొంచెం బెటర్ ఉన్నా కూడా మంచోళ్ళే అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ వాళ్ళు సేఫ్ అంటే కాదు, 100% నెగిటివ్ చూసిన తర్వాత 98, 97, 80 ఇవన్నీ కూడా బెటర్ ఏమో అనే అనిపిస్తుంది. మనకి ఏంటి 1 to 100 గుడ్ అనేది తెలియనప్పుడు యూ జస్ట్ అన్లర్న్. మనకి ఓకే ఇది సేఫ్ కాదు ఇది సేఫ్ కాదని కలిసిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వెరైటీ ఆఫ్ నెగిటివ్ చూపిస్తుంటారు. సో హౌ డు ఐ అండర్స్టాండ్ నువ్వు ఎందుకు ఊకే ప్రతిసారి డిప్రెస్డ్ ఉంటావు అంటే నాకు తెలీదు సేఫ్ పీపుల్ ఎవరు. ఐ డోంట్ నో హౌ టు చూస్ సేఫ్ పీపుల్. నౌ హౌ విల్ ఐ నో? లాస్ట్ 6 months బిఫోర్ థెరపీ వెళ్తే కానీ ఐ అండర్స్టూడ్ హౌ టు పుట్ బౌండరీస్, ఎలా ఉండాలి, ఎలాంటి మనుషుల్ని ఎంటర్టైన్ చేయాలి, ఇవన్నీ కట్ చేయాలి. ఈజ్ ఇన్ టచ్ విత్ యూ నో మీ ఫాదర్? నో ఐ కెనాట్. మీరు అంటే 5 members అన్నారు కదా, మీరు పెద్ద, మీరు అందరికన్నా పెద్ద. సో మీకు అదంతా ఫేస్ చేయాల్సి వచ్చింది బీయింగ్ ద ఎల్డెస్ట్. ఇంట్లో చెప్పినప్పుడు కూడా ఎవరు నమ్మలేదు, పట్టించుకోలేదు. ఏదో చెప్తుంది ఎప్పుడు లేజీ అంటే. ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రస్తుతం లతార్జీ అని బ్రెయిన్ ఫాగ్ అని టర్మ్స్ చెప్తున్నారు, కానీ ఒకప్పుడు లేజీనెస్ అనేవాళ్ళు. ఏమన్నా ఉంటే లేజీ ఉంది అంతే, పని చేయడం ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు అంటే. నా వర్కాలిక్ పర్సన్, ఇంత పెయిన్లో కూడా నేను మస్తు పని చేస్తా అంటే. లేజీ అన్న ఒక ఫోమో నింపేస్తారు. లేజీ అని నాకు తెలుసు, నేను లేజీ కాదు. మీ మదర్ అన్నారా లేజీ అని? అందరూ చదవట్లేదు. నాకు డిస్లెక్సియా ఉంది. డిస్లెక్సియాకి నేను బుక్స్ చదివితే రాదు, ఎక్కదు. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు డిస్లెక్సియా అనే టర్మే లేదు. లాస్ట్ 10 years నుంచి వచ్చిందేమో ప్రాబబ్లీ, పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. బట్ డిస్లెక్సియా ఉండి నేను ఎడ్యుకేషన్ కోపప్ కాలేనప్పుడు దానికి కొట్టడం వల్ల చదువులు రావు కదా. మనకి చదువు ఎలా రావాలని ఆల్టర్నేట్ వేస్ వెతకాలి, కానీ ఇట్ వాజ్ ఆల్ అంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది లేదు. అంటే యాజ్ అ సొసైటీ ఇట్ సెల్ఫ్ లేదు మోస్ట్లీ. అంటే ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే తప్పితే అట్లా. సో ఇమోషనల్లీ డమ్ పేరెంట్స్ ఉన్నప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో కూడా నాకు తెలీదు. ఇప్పుడు మదర్ టచ్లో ఉన్నారా? మంచిగా షీ నోస్ ఆల్ ద కండిషన్ దట్ యూ గోయింగ్ త్రూ. మా ఇంట్లో మా సిస్టర్స్ అందరికీ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ అయింది ఇదంతా. మా అందరికీ చైల్డ్హుడ్ ట్రామా ఉంది. బట్ ఫస్ట్ డాటర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఏ కన్జర్వేటివ్ ఫ్యామిలీలో అయినా మీరు చూసుకుంటే ట్రామా ఇన్ ద సెన్స్ ఈ మెంటల్లీ డిడ్ దే ఆల్సో ఫేస్. అంటే వీళ్ళందరికీ కూడా, మా చెల్లెలందరికీ కూడా యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. నాకేంటి లేట్ డయాగ్నోస్ అయింది, నాకు ఫస్టే వచ్చింది. అప్పుడు అసలు ఆటోమ్యూనిటీ అనే డిస్కషనే లేదు సొసైటీలో. లాస్ట్ 10 years నుంచే డిస్కషన్లోకి వచ్చింది. సో మిలీనియల్స్ అనే ఫస్ట్ జనరేషన్ ఫర్ దిస్ డిసీజ్. అంటే రాబోయే నెక్స్ట్ 10 yearsలో ఇది చాలా క్యాజువల్ అయిపోతుంది. ఇప్పుడు క్యాన్సర్ నార్మల్గా ఎలా మాట్లాడుతున్నాం, డయాబెటీస్ నార్మల్గా ఎలా మాట్లాడుతున్నాం, నెక్స్ట్ 10 yearsలో ఆటోమ్యూనిటీ చాలా నార్మల్గా మాట్లాడతారు అందరూ. గాయత్రి, అంటే ఇప్పుడు సినిమాల్లో ఉన్నారు అంటే ఓకే వీళ్ళకి డబ్బులు బాగుంటాయి, ఎంతో పోగేసే ఉంటారు, ఆపర్చునిటీస్ కొంచెం అడపా వస్తున్నా డబ్బులు అయితే పోగేసే ఉంటారు. ఒక ఆపర్చునిటీ కాబట్టి ఇంకోటి ఏదో ఒకటి వచ్చే ఉంటుంది అనుకుంటారు. డబ్బులు ఉన్నాయి కదా ఎందుకు క్రౌడ్ ఫండింగ్ అన్న వాళ్ళకి సమాధానం ఏంటి? డబ్బులు ఉండవు అంటే ఇప్పుడు నువ్వు రిచ్ ఫ్యామిలీ నుంచి అన్న రావాలి, లేదా ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీస్ నుంచి రావాలి, లేదు అంటే ఎవరితో పడితే వాళ్ళతో పడుకోవడానికి రెడీ ఉండాలి. దీస్ ఆర్ ద 3 options దట్ యూ హ్యావ్ టు బికమ్ రిచ్ ఇన్ ద ఇండస్ట్రీ. అదన్నీ లేకుండా నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నువ్వు ధర్మంగా వెళ్ళి ఏ సపోర్ట్ లేకుండా నువ్వు పైకి రావాలి అంటే డబ్బులు రావు. మా అంటే నేను ఫేమస్ అయ్యాను కానీ డబ్బులు రావు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రెండ్ క్యారెక్టరే చేసిన, సిస్టర్ క్యారెక్టరే చేసిన, నాకు ఒక అమౌంట్ ఇస్తారు. ఇదే క్యారెక్టర్ బాలీవుడ్ నుంచి వచ్చి ఎవరన్నా చేస్తే వాళ్ళకి పే ఎక్స్పోనెన్షియల్లీ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్కి తీసుకుంటేనే ఫేర్ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు హీరోకి వచ్చే రెమ్యునరేషన్ హీరోయిన్కి ఇవ్వరు. అలా మళ్ళీ మీరు మిగతా క్యారెక్టర్స్ అవి తీసుకున్న పీనట్స్, లిటరల్గా చెప్పాలంటే పీనట్స్. ఇప్పుడు 15 years అవుతుంది ఇండస్ట్రీలో ఉండి, ఎన్ని సినిమాలు చేసినా ఇంకా పీనట్సే ఆఫర్ చేస్తారు, కానీ దే డోంట్ పే యూ మచ్. ఆ వచ్చే పైసలు కూడా సగం ఎగరగొట్టేస్తారు, సగం ఇయ్యరు. కొన్ని ప్రొడక్షన్స్ మాత్రమే పద్ధతిగా ఇస్తారు.
అట్లా అంటే ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఎవరి రేంజ్లో వాళ్ళు తోచినంత వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ అంతా ఎట్లా అంటే మనం బట్టలు వేసుకున్న యానిమల్సే అంతా. ఇప్పుడు నార్మల్గా డైలీ సర్వైవలే మనకు ఇప్పుడు వస్తున్న ఆపర్చునిటీస్తో సర్వై అవ్వడమే కష్టం ఆ డబ్బులతోటి, పైగా ఈ హెల్త్ కండిషన్స్. ఎలా హౌ యూ మేనేజింగ్ ఎవ్రీథింగ్ రైట్ నౌ ప్రస్తుతానికి? ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ చేస్తుంటా, యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటా, మూవీస్ చేస్తుంటా, ఇవన్నీ కాకుండా పక్క నుంచి ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తుంటారు, మా మమ్మీ హెల్ప్ చేస్తుంటుంది అప్పుడప్పుడు. అంటే ఎంత దూరం ఉన్నా ఏదైనా మమ్మీ ఐ కెన్ స్టిల్ కాల్ హర్ అండ్ టేక్ హెల్ప్, లిటిల్ హెల్ప్. కానీ మమ్మీ మీద నేను ఎంత బర్డెన్ వేయాలి? ఈవెన్ షీ హ్యాస్ అ లైఫ్, తను షీ హ్యాస్ బీన్ త్రూ అ లాట్. అంటే ఇప్పుడు మా మమ్మీ నాకన్నా పెద్దది, ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ చేసింది ట్రామా ఫ్రమ్ మై ఫాదర్ ఫ్యామిలీ. సో ఐ డోంట్ వాంట్ టు, అంటే ఒక లిమిట్ వరకు హెల్ప్ అడగవచ్చు కానీ ఇంతకన్నా నేను అడగలేను మమ్మీని. బట్ ఎలా అంటే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి అంటే ఓవరాల్ 100% అయితే ఇవ్వలేవు కదా ఇప్పుడు రైట్ నా ఈ సిచ్యువేషన్లో. దెన్ హౌ? అందుకే ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేసుకుందామని ఇంపాక్ట్ గురు అని ఒక క్రౌడ్ ఫండింగ్ సైట్ ఉంది, వాళ్ళతో మాట్లాడాను. ఇప్పుడు నాకేంటంటే ఆయుర్వేద ట్రీట్మెంట్ అక్కడికి వెళ్ళి ఆశ్రమంలో ఉండిపోవాలి 6 months బ్యాక్ టు బ్యాక్. ఇంకా హైదరాబాద్ మర్చిపోయి పని మర్చిపోయి అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అక్కడ 6 months నేను ట్రీట్మెంట్ తీసుకుంటే అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇదంతా ఎక్స్పెరిమెంట్ మాత్రమే, బికాజ్ రిలీఫ్ దొరికింది కాబట్టి మేము ధైర్యం చేస్తాము. సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఆటోఇమ్యూన్ కండిషన్స్కి కావాలన్నా ఎక్స్పెరిమెంట్స్ చేస్తేనే ఆన్సర్స్ దొరుకుతాయి. ఇంగ్లీష్ మెడిసిన్స్లో అయితే లేవు ఆన్సర్స్, లేవు. ఓన్లీ పెయిన్ మేనేజ్మెంట్, ఫిజియోథెరపీ. అది టెంపరీ రిలీఫ్ ఇస్తుంది కానీ దట్స్ నాట్ అ సొల్యూషన్. ఇప్పుడు డైలీ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఎంతసేపు కూర్చోగలరు, ఎంతసేపు నడవగలరు, అట్లా డైలీ అసలు రొటీన్ ఏంటి చెప్పండి? ఇప్పుడు నేను పెయిన్ కిల్లర్స్ లేకపోతే ఆటోఇమ్యూన్కి ఇంజెక్షన్ వేసుకోకపోతే ఐమ్ ఆన్ బెడ్, నేను కదల కూడా కదలలేను. ఇవాళ ఇంజెక్షన్ తీసుకున్నారా? ఐమ్ ఆన్ పెయిన్ కిల్లర్స్ రైట్ నో. ఇంజెక్షన్ ఓకే. అంటే ఇంజెక్షన్ తీసుకున్నా మళ్ళీ ఒక 2 మధ్యలో అప్పుడప్పుడు మళ్ళీ పెయిన్ కిల్లర్స్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ అంటే ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ యాక్టింగ్ ఆర్ షూటింగ్ ఆర్ రైటింగ్ స్క్రిప్ట్స్ ఆర్ అంటే ఇండిపెండెంట్ ఆర్టిస్ట్తో ఈ మధ్య కొలాబరేట్ అవుతున్నా. అంటే ఐఎమ్ లైకింగ్ దాట్. అంటే ఇండిపెండెంట్ మ్యూజిషియన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అట్ సైడ్. సో వాళ్ళతో కొలాబరేషన్స్ అవుతున్నాయి. ఇన్కమ్ సోర్స్ అంటే బతకడానికి కావాల్సినంత ఏదో ఒకటి చేసి వస్తుంది. బట్ అంతకన్నా ట్రీట్మెంట్స్కి కానీ నేనేమన్నా ఇప్పుడు నేను డైరెక్షన్ చేయాలన్నా, డెమో షూట్ చేసుకోవాలన్నా, ఇప్పుడు రైటింగ్ వర్క్ ఉంటుంది, నా స్టోరీ నేను రాసుకోవాలి అంటే నేను ఇంట్లో కూర్చొని రైటింగ్ ప్రాసెస్ లాంగ్ ప్రాసెస్, ఇప్పుడు అదంతా ఎఫోర్డ్ చేయడానికి నేను చేయలేను. సో ఇట్స్ ఆల్వేస్ లైఫ్ ఎట్లా అయిపోయిందంటే బిల్స్ వర్సెస్ ప్యాషన్. నీకు ప్యాషన్ కావాలా, బిల్స్ కావాలా, సచ్చినట్టు బిల్సే కట్టుకోవాలి. సో అట్లా నాకు కావాల్సింది, నేను యాక్చువల్ పొటెన్షియల్ ఉంది చేయాలనుకుంది, నేను చేయలేకపోతున్నాను. బికాజ్ ఐఎమ్ స్టక్ ఇన్ సర్వైవల్ మోడ్ బికాజ్ ఆఫ్ ద హెల్త్. ఈ హెల్త్ ఏమైనా సెట్ అయితే కానీ నేను ఇంకా వేరే ఏం చేయలేను. అందుకే 6 months బ్రేక్ తీసుకొని అన్నీ దూరం పెట్టి వెళ్ళి ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకొని అప్పుడు హెల్త్ ఏమైనా ఉంటేనే కదా సరిగ్గా పని చేసుకునేది. హెల్త్ బాగాలే అంటే 10 years నుంచి కూడా పని చేయాలి, రెస్ట్ తీసుకునేంత ధైర్యం కూడా లేదు. ఎంత నొప్పి ఉన్నా కూడా యూ హ్యావ్ టు గో అండ్ వర్క్. ఐఎమ్ టైర్డ్ నౌ, ఐ వాంట్ టు టేక్ రెస్ట్ అండ్ టేక్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు ఒక 12 lakhs దాకా అవసరం పడుతుంది, 10 to 12 అలా అవుతుంది. సో ఇంపాక్ట్ గురు వాళ్ళతో మాట్లాడాను, ఒక 12 lakhs వరకు క్రౌడ్ ఫండ్ రేజ్ చేద్దామని. అక్కడ మొత్తం నా రిపోర్ట్స్ కానీ డీటెయిల్స్ ఆఫ్ మై హెల్త్ అవన్నీ పెట్టాను. ఓకే. సో ఇంకా క్రౌడ్ ఫండ్కి ఆ లింక్ షేర్ చేద్దాము. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ బికాజ్ ఐఎమ్ వల్నరబుల్. ఓకే, ఇప్పుడు దిస్ ఈస్ టఫ్ ఫర్ మీ. నేను ఒక క్రౌడ్ ఫండింగ్ రైజ్ చేయడం కానీ, అంటే బీయింగ్ అన్ యాక్ట్రెస్, దిస్ ఈస్ టఫ్ ఫర్ మీ. అండ్ ఆల్సో వల్నరబుల్ సిచ్యువేషన్స్ అందరికి వస్తాయి. ఇప్పుడు పూరి గారికి కూడా అంత పెద్ద ఫిల్మ్ మేకర్, అన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసినా దెర్ వాజ్ అ లాస్ట్ టైం. మనం లైఫ్లో లో అయిపోయినప్పుడు, పడిపోయినప్పుడు ఫ్రెండ్స్ కానీ పట్టించుకొని మళ్ళీ యూ హ్యావ్ టు, యాజ్ అ సొసైటీ మన బాధ్యత ఏంటి? వెన్ సంబడీ ఈస్ ఫాలింగ్ డౌన్, పుల్ దెమ్ అప్. సో యా, యాజ్ అ సొసైటీ ప్లీజ్ పుల్ మీ అప్ అని. గ్రేట్. కొంచెం సోషల్లీ రెస్పాన్సిబుల్ అవ్వండి అని ట్యాప్ చేయడానికి, అడగడానికి. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు. గ్రేట్, యూ హ్యావ్ టేకెన్ ద రైట్ స్టెప్. అంటే చాలామంది అక్కడే కన్ఫ్యూజన్లో ఉంటారు. అంటే ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నాకు ఆపర్చునిటీస్ ఇవ్వండి అని పోర్ట్రేట్ చేయాలా, లేదు నాకు బాగాలేదు, నేను మళ్ళీ రికవర్ అవుతాను, మంచి పొజిషన్లోకి వస్తాను, అప్పటిదాకా నాకు హెల్ప్ చేయను, ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అయిపోతుంటారు అనమాట, ఏది ఎటు వెళ్తుంది అని. యూ హ్యావ్ టేకెన్ ద రైట్ స్టెప్. దిస్ ఇస్ వాట్ ఈ నీడెడ్, ఈ పాయింట్ ఆఫ్ టైంలో దిస్ వాట్ నీడెడ్. యూ కేమ్ దేర్. గాయత్రి,